సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ తామే ధర్మబద్ధమైన పోలీసులమని భ్రమపడుతున్నారు. అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సెలబ్రిటీ ఏం వేసుకోవాలి, ఎలా సంపాదించాలి, తన జీవితాన్ని ఎలా గడపాలి అనే అంశాలపై తీర్పులు ఇచ్చే హక్కు తమకే ఉందని కూడా భావిస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా ఆదాయం గడిస్తుంటే దాన్ని నేరంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసి బెదిరిస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సబ్స్క్రిప్షన్ మోడల్ ను ప్రవేశపెట్టడం పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయం. వ్యాపార నిర్ణయం. గ్లోబల్ ప్లాట్ఫామ్స్ అన్ని ఈ తరహా ఫీచర్ ను క్రియేటర్ల ప్రయోజనం కోసమే తీసుకొచ్చాయి. దీని ద్వారా ఆమెదో అర్ధనగ్న ప్రదర్శన చేస్తుందని, ఎక్స్పోజింగ్ ఎక్కువ అవుతుందని, అది నేరమని గొంతు చీంచుకుంటున్న వారికి అసలు నేరానికి, అసలు ఇలా చెయ్యొచ్చా లేదా అన్న ఆరోపణలకి మధ్య తేడా తెలియడం లేదు. చట్ట ప్రకారం అశ్లీలత అనేది ఓ పరిధిలో ఉంటుంది. కానీ ఒక సెలబ్రిటీ తన అభిరుచికి తగ్గట్టుగా గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేయడం చట్టవిరుద్ధం కాదు. నచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చిన వారు దూరంగా ఉండొచ్చు. కానీ వేలు పెట్టి విమర్శించడం కేవలం వికృత మనస్తత్వం మాత్రమే. వెండి తెరపై హీరోయిన్లు అంతకు మించి అందాలను ఆరబోస్తుంటారు. సినిమాల్లో ఐటెం సాంగ్స్, బికినీ షూట్స్ చూసినప్పుడు రాని ఈ నీతి నియమాలు సోషల్ మీడియాలో ఒక యాంకర్ స్వయంగా తన కంటెంట్ ను మానిటైజ్ చేసుకుంటుంటే ఎందుకు గుర్తొస్తున్నాయి ఎవరికి తెలియడం లేదు. అంటే ఇప్పుడేంటి, సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తే అది కళ. అదే ఒక ఇండిపెండెంట్ విమెన్ తన ఇష్ట ప్రకారం డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఫోటోస్ పోస్ట్ చేస్తే అది ఈజీ మనీనా? ఈ డబుల్ మైండెడ్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మానుకోవాలి. ఇక్కడ ఎవరిని ఎవరు బలవంతం చేయడం లేదు. డిమాండ్ ఉన్న చోట్లే సప్లై కూడా ఉంటుంది. ఆమెకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ ను ఆమె ఉపయోగించుకుంటున్నారు. నిజానికి ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. విమర్శించే వారికి కూడా ఇదంతా ఈజీ మనీగా అనిపించవచ్చు, కానీ ఆమె పడే కష్టం ఆమెకే తెలుస్తుంది. ఎదుటి వారి కష్టాన్ని తక్కువ చేసి చూడడం, దాన్ని జడ్జ్ చేయడం అనేది సోషల్ మీడియా పోలీసులకు ఒక అలవాటుగా మారిపోయింది. జనాలు వాళ్ళ పని వదిలేసి పక్కనోళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, ఇలాంటి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇంకా అసలు వాళ్ళేం సంపాదిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ముఖ్యంగా విష్ణుప్రియ విషయంలో అయితే ఎవరు వేలెత్తి చూపడానికి లేదు. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామే ఆ ఫీచర్ ని ఇచ్చింది. ఆ ఫీచర్ ని ఈమె వాడుకుంటుంది. ఈమె వాడుకుంటున్న ఈ ఫీచర్ ని మిగతా వాళ్ళు పే చేసి మరీ దాన్ని చూస్తున్నారు. అంటే ఇక్కడ పనికిరాని పనులు చేసే వాళ్ళు ఎవరు? ఇది క్వశ్చన్ చేసుకోవాలి. నిజానికి ఆమె చేసేది తప్పు తప్పు అని వేలెత్తి చూపించే ప్రతి ఒక్కరికి కూడా పని లేదనే అర్థం చేసుకోవచ్చు.